కొమ్మాలపేట మండలం ఎస్బీఆర్ పురం సచివాలయం కాడి నుంచి వీడియో తీయబడతా ఉంది. ఈ సచివాలయానికి సమాచార హక్కుల చట్టం 2005 సెక్షన్ 6(1) ద్వారా ఒక దరఖాస్తు పంపడం జరిగింది. దరఖాస్తును స్వీకరించిన పంచాయతీ కార్యదర్శి నెల రోజులు సెలవుల మీద వెళ్ళడం జరిగిందని ఇక్కడ అధికారులు చెప్తున్న సమాచారం మేరకు తెలిసింది. ఎస్సీపురం సచివాలయానికి సంబంధించిన పంచాయతీ కార్యదర్శి ఇన్ఛార్జి కార్యదర్శిగా ఇక్కడ ఈ నెల రోజుల పాటు నియమించినట్లు తెలుస్తుంది. సో ఎవరు సెక్రటరీ అన్న విషయానికంటే కూడా సమాచార హక్కుల చట్టాన్ని అమలు చేయడంలో ఎస్బీఆర్ పురం సచివాలయ సిబ్బంది పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ 30 రోజుల్లో ఇవ్వాల్సిన సమాచారం ఈ రోజుకి 47 రోజులయ్యింది. మాకు సమాచారం అందని కారణంగా ఇక్కడ సచివాలయం కాడికి రావడం జరిగింది. ఈ సచివాలయానికి ఈ కూటమి ప్రభుత్వం స్వర్ణ సచివాలయం, అంతా బంగారే, స్వర్ణం అంటే బంగారం, బంగారుగా మారేది తర్వాత కానీ చట్టాన్ని అమలు చేయాలని నేను కూటమి ప్రభుత్వానికి సచివాలయ సిబ్బందికి ఇక్కడి నుంచి డిమాండ్ చేస్తున్నా. ఇంకా 7 రోజుల టైం ఇస్తున్నా ఈ సచివాలయ ఇన్ఛార్జి కార్యదర్శికి. కరెక్ట్గా 7 రోజుల్లో నాకు సమాచారం అందకపోతే నువ్వు ఉద్యోగంలో ఉండాలో లేదో తేల్చుకోవాల్సింది నువ్వే కానీ మేము కాదని ఇక్కడ తెలియజేస్తున్నా. నిజంగా తిరుపతి జిల్లా కలెక్టర్ అధికారుల చేత మంచి పని చేయించి ప్రజలకి సరైన సేవలు అందించే ఉద్దేశం ఉంటే ఈ తిరుపతి జిల్లా కలెక్టర్ ఈ ఆర్టీఐ దరఖాస్తు మీద విచారణ చేయాలి. ఈ ఇన్ఛార్జి కార్యదర్శిని సస్పెండ్ చేయాలని ఈ వీడియో సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. అడిగేవాళ్ళు లేదు కాబట్టి ఏది చేసినా సరిపోతుందని ప్రభుత్వ అధికారులు అనుకుంటే చాలా పొరపాటు, తప్పు. నెక్స్ట్ వీక్ ఇదే రోజుకి మేము రావాలో లేదు ఇన్ఛార్జి పంచాయతీ కార్యదర్శి తేల్చాలి. నెక్స్ట్ సోమవారం ఇక్కడికి వస్తే పెద్ద ఎత్తున సచివాలయం ముందు ధర్నా చేయడానికి సమాచార హక్కుల వేదిక నాయకత్వం వహిస్తుందని తెలియజేస్తూ మురుగారెడ్డి, సమాచార హక్కుల వేదిక, పుత్తూరు, తిరుపతి జిల్లా.